Hello, welcome back to my channel, and this is the some highlights in mature function అన్నమాట. నేనైతే ఆ మెచ్యూర్ ఫంక్షన్లో కొన్ని హైలైట్స్ని ముందు చూపిస్తున్నాను నేను మీకు. అయితే చాలా వరకు వ్లాగ్ రికార్డ్ చేయడం ఆ రోజు కుదరలేదు. అండ్ ఈ పర్టికులర్ సారీ కట్టినప్పుడు, మేకప్ చేసినప్పుడు అవన్నీ కూడా ఏది కూడా వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే చాలా హడావిడిగా ఉండింది ఆ రోజంతా. వ్లాగ్స్ రికార్డ్ చేసేంత టైం చాలా తక్కువ. అయితే ఇది నేను ముందు వ్లాగ్లో చూపించాను కదా, ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పర్టికులర్ శారీస్ అన్నీ కూడా మీరు ఇప్పుడు అంటే లైవ్లో చూస్తారనమాట. మేమందరము కట్టుకోవడము. ఇది మా అక్క సారీ మీకు చూపించారు కదా, అండ్ అది నందితాకి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పెట్టిన సారీ. ఆ కింద లంగా అని కూడా చూపిస్తాను. అది ఫోటోషూట్లో యూజ్ చేశారు. చాలా అన్నీ కూడా ఫోటోషూట్లో యూజ్ చేశారు. అండ్ ఇది నా యొక్క సారీ అన్నమాట. ఫంక్షన్లో ప్రతి ఒక్కరికి సారీస్ మా అక్కే కొనింది, తనే స్టిచ్ చేసి అన్నీ కూడా ఇచ్చిందనమాట. ఇది ఏంటి అంటే ఫంక్షన్ ముందు జరిగిన హడావిడిని నేను అది కూడా చెప్దామని చెప్పేసి ఇది కొన్ని పోస్ట్ చేశాను. ఇదేంటంటే నందితాకి కొంచెం స్కిన్ క్లీన్ చేయడానికి ఈ పార్లర్కి తీసుకొచ్చాను అనమాట. ఇది లాక్మీ పార్లర్. చాలా అఫీషియల్గా ఉంది, అంటే అట్లానే చాలా నీట్గా ఉంది. బట్ చాలా కస్టమర్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు. చాలా కాస్ట్లీ అనమాట, అందుకని నేను ఏం చేయించుకోలేదు. అండ్ అక్కడే నందిత ఫోటోషూట్కి మేకప్ అనేది చేశారనమాట. ఇది ఫోటోషూట్ అప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి, మా అక్కతోనే వెళ్ళాలన్నప్పుడు విక్కీ కూడా వెళ్ళాడు నందితో పట్టుబట్టి. ఆడికి ఎగ్జామ్ ఉంది రేపు, అయినా కానీ వాళ్ళ అక్కతో వెళ్ళాడు. చూడండి వాళ్ళ తమ్ముడికి మేకప్ చేస్తుంది అది. సో ఈ వీడియోలో నేను దీంట్లో తీసినటువంటి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఫంక్షన్ రోజు కన్నా కూడా ఈ ఫోటోషూట్ జరిగిన రోజే ఎక్కువ మేకప్ చేసుకోవడం, అంటే ఎక్కువసేపు ఆ యొక్క అంటే హెయిర్ స్టైల్ కూడా చేయడానికి చాలా టైం తీసుకున్నాను అనమాట. ఆ రోజు నేను వెళ్ళలేదు, అక్క వాళ్ళు వెళ్ళారు. నేను ఎందుకు వెళ్ళలేదు అనడానికి కూడా రీజన్ ఉంది, అండ్ అప్పుడే రివీల్ చేయని తర్వాత చెప్తాను మీకు. సో నేను వెళ్ళడానికి అవ్వలేదు. నందు, విక్కీ అండ్ అక్క వెళ్ళారనమాట. ఆ పర్టికులర్ డే చాలా టైం పడుతుంది అని చెప్పేసి నేను వెళ్ళడం అవ్వలేదు. అట్లీస్ట్ ఫొటోస్ తీసినప్పుడైనా వెళ్దాం అనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. సో ఇది హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట పాపకి. చూడండి ఎంత లాంగ్ హెయిర్. ఇది చిన్నప్పుడు ఉన్నప్పుడైతే బాయ్ కట్ ఉండేది నందుకి. మేమైతే దీనికి అసలు పెద్ద హెయిర్ ఎట్లా ఉండిద్దా అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉందో. నేను ముందు లాగ్లో కూడా చెప్పాను కదా, చాలా లాంగ్ హెయిర్, చాలా సాఫ్ట్ హెయిర్ ఉండిద్ది నందుకి. అది కర్లీ చేస్తున్నాను అనమాట ఫోటోషూట్ గురించి. కొంచెం ఏదో పెద్ద హీరోయిన్ లాగా చేయించుకుంటుంది. అండ్ ఆ ఫోటోషూట్ అప్పుడే తీసిన కొన్ని పిక్స్ మీకు పెడతాను, చూడండి ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. అండ్ తిన ఫోటోషూట్ అన్నీ కూడా శ్రీకాకుళంలోనే జూమ్ స్టూడియోస్లో వారు చేశారనమాట. తన అంటే చిన్నప్పుడు పిక్స్ కూడా వాళ్ళే తీశారు. అంటే 1 year బేబీ అప్పుడు తన బర్త్డే పిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళే మెచ్యూర్ ఫంక్షన్కి కూడా వాళ్ళే తీశారు. ఇవన్నీ కూడా వాళ్ళు తీసిన పిక్స్ అనమాట. ఆ రోజు ఫోటోషూట్ అప్పుడు తీసింది. అండ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి కదా. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చాలా బాగున్నాయి అసలు. అండ్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు వీడియో అనమాట ఇది. మా చిన్నబాబు అయాను అలాగే నందు పోటీ పడతారు. ఈ వీడియో ఆడియోతో చూద్దాం. నా రింగులు పెట్టారా లేదా అంతకి? ఇప్పటివరకు నవ్వలేదు ఆడు అసలు. కుళ్ళిపోతులా ఏడ్చుకొని అన్నాడు.
ఏ దించే మళ్ళీ దించే అది దించే వాళ్ళమ్మమ్మ దించే చూడే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు వాడు మా అమ్మమ్మ అంటే ఏ వాళ్ళమ్మమ్మ అంట ఏ వాళ్ళమ్మమ్మ ఓ అమ్మ ఓ అమ్మ చాలామంది ఫంక్షన్స్ ఎప్పుడు ఇలాంటి లంగావాణి కడతారు, బట్ ఫోటోషూట్కి కట్టారు మేడమ్. నిజంగా నందుకి ఎన్ని డ్రెస్సెస్ గిఫ్ట్గా వచ్చాయంటే అందులో చాలా వరకు స్టిచ్చింగ్ చేయలేదు. ఇదేంటంటే ఫంక్షన్కి మేము వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అనమాట. అన్నయ్య వాళ్ళతో వెళ్ళాము, తను మా మామయ్య అవుతారు. అండ్ ఎంట్రన్స్ ఈ విధంగా పెట్టారు అండ్ సమ్ పిక్స్తో పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండి ఎంట్రన్స్ అయితే నాకైతే నిజంగా పిచ్చ నచ్చింది. వీడియోలో నువ్వు అమ్మమ్మ ఉండాలి కదా. This is my beautiful daughter. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ వెళ్ళగానే చేసినటువంటిది అనమాట ఇంట్రొడక్షన్. స్మోక్ అంతా రిలీజ్ చేసి అండ్ ఏవో సాంగ్స్ కూడా పెట్టారు పాప గురించి. అతిలోక సుందరి అని చెప్పేసి పాట కూడా పెట్టారు. షీ వాజ్ ఫెల్ట్ వెరీ నర్వస్. ఐ థింక్ చాలా నర్వస్గా ఫీల్ అయింది. ఎవరికి కూడా ఫంక్షన్ రోజు ఏ ఆడపిల్లకి కూడా హ్యాపీగా అంటే హ్యాపీ ఉంటుంది, కానీ కొంచెం లిటిల్ నర్వస్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఈ విధంగా అంటే వాటిని ఏమంటారు నాకు తెలియదు, చిన్న గన్స్ లాగా ఇచ్చి అది పేల్చమన్నారు. ఐ థింక్ బాహుబలి దేవసేన సెటప్ అంట ఇదంతా కూడా. అండ్ స్మోక్ అదంతా కూడా ఫోటోగ్రాఫర్స్ నిజంగా ఒక మేఘాల్లో ఉన్నట్టు తీయడానికి అనమాట. ఈ మధ్య చాలా అట్లానే చేస్తున్నారు కదా, నిజంగా ఒక మేఘంలో ఉన్నట్టు ఉంది చూడండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ విధంగా క్రాకర్స్ కూడా పేల్చారు. ఇట్ వాజ్ రియలీ ఏ మెమరబుల్ మూమెంట్ అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా చేశారనమాట. నందు ఫంక్షన్ ఏమో కానీ నిజంగా ఎంతమంది రిలేటివ్స్ వచ్చారంటే ఇట్ వాజ్ లైక్ ఎ గెట్ టుగెదర్ అనమాట. చాలామందిని చాలా ఇయర్స్ నుంచి చూడని వాళ్ళని కూడా నేనైతే చూశాను, మాట్లాడాను. వీళ్ళందరూ కూడా నేను చాలా రోజులు అవుతుంది, చాలా ఇయర్స్ అవుతుంది వాళ్ళందరినీ మీట్ చేసి అందరితో మాట్లాడాను. అండ్ మా బాబాయ్ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా తిను మా తమ్ముడు అనమాట హేమంత్. తిన్న కూడా నేను అసలు చాలా రోజుల తర్వాత చూశాను.
అండ్ ఇదేంటంటే ఫంక్షన్ ఆ సారీ మార్చేసిన తర్వాత వేరే లెహంగా కొంచెం హెవీగా ఉన్న లెహంగా వేసి కూర్చోబెట్టారనమాట. ఇదంతా కూడా మా బావ అలాగే పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలందరికీ ఒకలాంటి సూట్స్ తీసుకోవాలని చెప్పేసి అట్లా తీసుకున్నారు. ఇట్స్ లుక్స్ రియలీ వెరీ నైస్ అనమాట చూడ్డానికి. అండ్ వీళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ అనమాట. అంతమంది బ్రదర్స్కి ఒకే ఒక సిస్టరు అండ్ పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద ఫ్యామిలీ బావ వాళ్ళది, చాలా బిగ్ ఫ్యామిలీ అనమాట. సో అందరూ ఆ హడావిడి ఫంక్షన్ హడావిడి మీకు తెలియాలని చెప్పేసి వీడియో కూడా రికార్డ్ చేశాను. అండ్ ఫుడ్ లేదు నందితాకి, అప్పటి వరకు ఫుడ్ ఏం తింటుంది ఏంటి నీరసంగా ఉందా అని నా మైండ్ అట్లా ఆలోచిస్తుంది. తర్వాత ఫుడ్ తీసుకెళ్ళి తినిపించాను. ఇదేంటంటే డీజే అనమాట. ఏ ఫంక్షన్ అయినా పెళ్ళైనా కానీ డీజే అండ్ ఇట్లాగా కొంచెం డ్యాన్స్ చేయడం అనేది అదొక ఎంజాయ్మెంట్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అంటే మాకైతే క్రిస్టియన్ మ్యారేజెస్లో కానీ ఈ ఫంక్షన్స్లో కానీ ఉండవు, కానీ హిందూస్లో అది కొంచెం కామన్, చాలా డ్యాన్స్ చేసి కొంచెం సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదంతా హడావిడి అది రికార్డ్ చేసా. रंगवती 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 रे रंगवती रंगवती रे रंगवती ఫంక్షన్స్లో ఎంతో కష్టపడి డెకరేట్ చేస్తారు కదా, రియల్ ఫ్లవర్స్తో చాలా మంచిగా డెకరేషన్ చేస్తారు. ఎందుకో తెలుసా, ఇలాంటి పిల్లలందరూ వాటిని పీకి వాటితో ఆడుకుంటారనమాట. అందుకనే వీళ్ళు ఆడుకోవడానికి ఆ డెకరేషన్ చేసినట్టుగా అవన్నీ పూలన్నీ పీకి జల్లుకుంటున్నారు. మా బాబు అభినవ్ అండ్ చిన్నోడు అయాన్ అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప మిషి అనమాట తను. ఇంకా ఈ లోకంలో వీళ్ళు ఉంటారు. అవన్నీ పీకడాలు వేసుకోవడం, అందరి మీద వేయడం, ఇంకా ఏమైనా బెలూన్స్ ఉంటే వాటితో అక్కడ దొరలడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫంక్షన్స్లో జరిగేటువంటి ఇంత హడావిడి అంతా కూడా చూపించారు కదా. చాలా టైర్డ్ అయిపోయారు. ఆ రోజైతే ఫుడ్ అక్కకి లేదు, బావకి లేదు, నందిత కూడా చాలా లేట్గా తినిందనమాట. నేను వెళ్ళి తీసుకెళ్ళి తినిపిస్తే అప్పుడు తినండి. చూడు అసలు ఎంత క్యూట్గా ఉంటాడంటే అయాను, రియలీ సో క్యూట్ అనమాట వీడు. ఇప్పటి వరకు ఫంక్షన్లో హడావిడి చూసారు, కొంచెం నా ఎమోషనల్ చూడండి. ఏమో అంతా బాగానే ఉంది, చాలా హ్యాపీగానే అనిపించింది. బట్ అంటే హ్యాపీ టీయర్స్ ఏమో కానీ కొంచెం ఎమోషనల్. ఇస్మాయిల్ నందు ఫంక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. ఐఎమ్ గెటింగ్ టీయర్స్, ఎందుకో తెలియదు నాకు. ఎందుకో తెలియదు అసలు, ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. అంత పెద్దది అయిపోయిందా అప్పుడే అని అసలు ఫస్ట్ టైం దాన్ని లంగావన్లో చూసినప్పుడే అసలు నా కంట్లో నీళ్ళు ఆగలేదన్నమాట. ఫైనల్ చాలా బాగా జరిగింది, ఫంక్షన్ అంతా బాగా జరిగింది. మేడం ఇంకా ఫొటోస్ తీస్తున్నారు. ఇవ్వండి కార్ తీయండి ఒకసారి.
హాయ్ హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై ఫ్యామిలీ గాయ్స్. మై హీరో బేబీ, హీరోలా ఉన్నా బేబీ నిజంగా. హాయ్ అభిషి, హాయ్ చెప్పు. ఏ అడిగింది, ఎందుకు అడిగావు? నువ్వు నా ఫ్రెండ్ కాదా? అయితే చూడు, నువ్వు ఎందుకు తిట్టావు డాడీ? నీకు డాడీ బుద్ధి లేదు. మన ఆయిస్తాను సరేనా? సో ఇంకా అక్క వాళ్ళకి చాలా టైం పడుతుందని చెప్పేసి అన్నయ్య వాళ్ళ కార్లో మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్లో తీసాను ఆ పిక్స్ అన్నీ కూడా ఒకసారి తీద్దామని వీడియో తీసాను, కానీ అసలు ఎందుకు అక్కడ నాకు అట్లా ఏడుపు వచ్చింది అనేది నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే ఏమో చిన్నప్పటి నుంచి తను పెంచిన ఆ ఫీలింగ్ వలన ఏమో ఐ వాజ్ సో ఎమోషనల్ అన్నమాట. అట్లా చూసేసరికి ఇంటెన్షనల్గా అయితే కాదు, అనుకోకుండానే. నన్ను కలవాలంటే పొజిషన్ క్రిటికల్గా ఉండి సగం జీవితం సంకనాకి పోతే కానీ నన్ను కలవడం కుదరదు. నువ్వెవరో నీకు తెలియాలంటే ముందు నేనెవరో నీకు తెలియాలి. అదే మన దగ్గర మా అన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పిస్తున్న డైలాగ్స్ అన్నమాట అవన్నీ. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవ్వడం అని అనుకోవచ్చు, బట్ తల్లి అన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నిజంగా అక్క వర్డ్స్లో కూడా వినండి. వెళ్ళిపోతుంది చూడండి. ఎంట్రన్స్ ఫోటోలే కదా. సో తల్లి అన్న వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది ఉంటుంది. నేను కనకపోయినా నేను పెంచాను కాబట్టి నాకు కూడా మేబీ అందుకే చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. తను చాలా చిన్నప్పుడు నుంచి పెరిగింది నా దగ్గర. ఆ పిక్ పెడతా చూడండి. సో అందుకనే అంత ఇష్టం అనమాట. సీ హౌ మచ్ బ్యూటిఫుల్. అండ్ చిన్నప్పుడు ఇంకా ఇంకా బాగుండేది. I have lot of memories with Nandu అనమాట. Some of the pics in that function అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా యొక్క సోది నా మాటలన్నీ కూడా ఓపిక్గా విన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆల్ ద పిక్స్ ఆన్ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్, సీ యూ. ఇంకొక మెమరీతో ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. వీడియో పెట్టడం చాలా లేట్గానే అవుతుంది, బట్ తప్పట్లేదు. ఓకే, బాయ్ బాయ్.